హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లా బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగిందిలా. అయితే ఈ గొడవ ఎందుకు జరిగిందంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయి కదా నుల్లా గా ముచ్చట మీదకెళ్ళి రెండు పార్టీల నాయకులు మస్తు అంటే మస్తు గొడవ పడుతున్నారు. అసలు ప్రోటోకాల్ లేకుండా ఎందుకు గట్ల చేస్తారని కోపమైతున్నారు అందరూ. రోజు రోజుకు రాజకీయ నాయకుల నడిమితల పంతాలు పట్టింపులు ప్రోటోకాల్లో ఎక్కువనే అవుతున్నాయల్లా. ఒక పార్టీ లీడర్ అంటే ఇంకో పార్టీ లీడర్కి అసలే పడతలేదు. జనాల సమస్యలను తెలుసుకోనంటే మీరు కొట్టుకుంటుంటారు. ఇట్లా చేస్తే జనాల ముంగట మీ పరువు ఉంటుందా పోతుందా? ముచ్చటేందంటే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు నడిమింతలా జగడం అయిందిలా. ఈ జగడం ఎందుకైందంటే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో జరిగిందంట. అయితే అక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో పాల్గొన్నాడు. స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా పసేదీన్ కు కొంచెం ఆరోగ్యం బాగలేకపోతే ఆయన భార్య వచ్చి చెక్కుల పంపిణీలో పాల్గొనడంతోటే అక్కడ లొల్లి షురు అయింది. వస్తే కార్పొరేటర్ అన్న రావాలి, లేకపోతే మొత్తానికి బంద్ కావాలి. వాళ్ళ భార్య చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎందుకు వస్తుంది అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంకా అక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ వాళ్ళ మీద అమర్లో పడ్డారు. ఈ ముచ్చట మీద ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నాం, కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా కార్పొరేటర్ ఆయన భార్యను ఎట్లా పంపిస్తాడని రెండు పార్టీల నాయకుల నడిమితలో గొడవలు అయితే మస్తు జరిగిందిలా. ఇట్లా లొల్లి జరుగుతుంటే అక్కడ ఉన్న పోలీసులు రెండు వర్గాల నాయకులను కార్యకర్తలను పక్కకు జరుపుతున్నారు. అయినా జనాలందరికీ మంచి చెప్పి మీరే గిట్లా కొట్లాడుకుంటే ఎట్లా సారు? ఏదైనా ఉంటే పిలిపించుకొని మాట్లాడుకోవాలి, కానీ గిట్లా చేసేసరికి జనాలందరూ ఏరేలేక అనుకోవట్టే.